ద్వితీయాధ్యాయ మహిమ మనం విందాం ఇప్పుడు. దేవశర్మ కథ అనేది శివుడు పార్వతీదేవికి భగవద్గీతాధ్యాయాల మహిమ గురించి చెబుతూ లక్ష్మీనారాయణులకు మధ్యలో జరిగినటువంటి సంవాదాన్ని ఇలా చెప్పాడు. ఓ పార్వతి, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి గీతలోని ద్వితీయాధ్యాయం మహిమను గురించి ఇలా చెప్పాడు, విను. పూర్వం దక్షిణ దేశంలో పురందరం అనేటువంటి పట్టణం ఉండేది. అక్కడ దేవశర్మ అనేటువంటి మంచి విప్రుడు జీవిస్తున్నాడు. అతడు ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ పూజలు, యాగాలు, వ్రతాలు నిష్టగా చేస్తూ ఉండేవాడు. అతిథులకు పూజిస్తూ ఉండేవాడు. దేవతలను పూజిస్తూ ఉండేవాడు. మొదట్లో అతడు కోర్కెలు పెట్టుకొని సాధన చేశాడు. క్రమక్రమంగా అతడి మనస్సులో కోర్కెలు తొలగిపోయాయి, నిదానంగా వెళ్ళిపోయాయి. అతడు కోర్కెలు కోరని నిష్కామ స్థితిని పొందాడు. ఆ స్థితిలో ఉన్న దేవశర్మకు ఒకనాడు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలనిపించింది. ఎంతో కుతూహలం పెరిగిపోయింది. అందువల్ల దేవశర్మ అనేక మంది పండితులను కలిశాడు, సాధకులను కూడా కలిశాడు. ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది అని అడిగాడు. ఎవరూ అతడికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. అయినా దేవశర్మ నిరుత్సాహపడలేదు. మహాత్మునుడు అడుగుతూనే ఉన్నాడు. చాలా కాలం గడిచింది. ఒక రోజున దేవశర్మ వద్దకు ఆనందుడు అనేటువంటి ఒక సాధువు వచ్చాడు. దేవశర్మను ఆయనను పూజించి ఇలా అడిగాడు, ఓ మహాత్మా, నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని కోరాడు. ఆయన ఆ మాట విని కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు. తర్వాత దేవశర్మతో ఇలా అన్నాడు, నాయనా, నీది అద్భుతమైనటువంటి కోరిక. నేను నిత్యము సంచరిస్తూ ఉంటాను. ఇది నా వ్రతం. పైగా వృద్ధుడిని అయ్యాను. అందుచేత నీ కోరికను తీర్చలేకపోతున్నాను. అయితే నీకొక మంచి ఉపాయం చెబుతాను, దాన్ని నువ్వు పాటించు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. ఆ మాట విని దేవశర్మ ఎంతో అట్లీస్ట్ చెప్పాడు కదా కోరిక తీరుతుంది, ఏదో ఒక మాట చెప్తానని చాలా సంతోషించాడు. స్వామి, మీరు నా మీద చాలా కరుణించారు, చాలా సంతోషం. అదేమిటో నాకు త్వరగా చెప్పండి, నన్ను ఉద్ధరించండి. ఎంత కష్టమైనా సరే నేను దాన్ని పాటిస్తాను అన్నాడు. అప్పుడు ఆయన, నాయనా దేవశర్మ, ఇందులో కష్టమేమీ లేదు. నువ్వు అసలు శ్రమ పడక్కర్లేదు. నువ్వు ఇది చాలా సులభం. దీనిని ఆచరిస్తే నీ కోరిక తీరుతుంది. ఈ ఊరికి దగ్గరలోనే సౌపురం అనే గ్రామం ఉంది. అది నీకు తెలుసు. అక్కడ మిత్రవంతుడు అనే ఒకడున్నాడు. అతడు గొర్రెలను కాచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతడు తీరికగా ఉన్నాడు. అతడి దగ్గరికి వెళ్ళు, అతడిని ప్రార్థించు, నీ కోరిక తీరుతుంది, నీకు అతడు ఉపదేశం చేస్తాడన్నాడు. ఆ మాటలు విని దేవశర్మకు తల తిరిగిపోయింది. శాస్త్రవేత్తి కదా దేవశర్మ, మంచి బ్రాహ్మడు కదా, ఇదేంటి గొర్రెలు కాపలా? కాసేపటి వరకు నోట మాట రాలేదు. మనస్సులో ఇలా అనుకున్నాడు, ఇదేమిటిది, ఈ స్వామి ఇలా చెప్పేశాడేమిటి? ఇంతకాలము నేనెంతో నిష్టగా బ్రతికాను, నీతిగా బ్రతికాను. ఇలాంటి నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం కోసమని ఆ గొర్రెల కాపరి కాళ్ళు పట్టుకోవాలా? ఇదేం కర్మ? సరే పట్టుకుంటాను. ఎందుకంటే ఆ పెద్దాయన గొప్పవాడు, తపస్సులో గట్టివాడు, వృద్ధుడు. ఒకసారి ఈయన మాట విని చూద్దాం, ఈయన చెప్పినట్లుగా చేసి చూద్దాం అని చెప్పి ఆనంద సాధువుకు నమస్కారం చేసి బయలుదేరి సౌపురానికి చేరుకున్నాడు. చూస్తాం, ఈయన చెప్పినట్టు కూడా ఏమవుతుందో చూస్తాం. ఏం పట్టుకుంటే ఏమవుతుంది? గొర్రెలు కాపరవాణ్ణి, పర్వాలేదు. ఆ సౌపురం చిన్న గ్రామం. స్వామి చెప్పిన గుర్తుల ప్రకారంగా ఆ ఊరికి ఉత్తరం వైపున శ్మశానం ఉంది. దానికి దగ్గరలో ఒక నది ఉంది. దాని వద్దనే అడవి ఉంది. ఆ అడవిలో చిన్న చిన్న కొండ గుట్టలు ఉన్నాయి. ఆ అడవిలో గొర్రెలు, మేకలు మేస్తున్నాయి. సామాన్యంగా ఈ దృశ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందుకంటే ఇది సాధారణం, ఇది సహజం. కానీ దేవశర్మ అక్కడ ఒక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక విచిత్రమైనటువంటి అద్భుతం, ఒక వింత చూశాడు అక్కడ. అదేంటంటే ఆ గొర్రెలు, మేకల మధ్యలో సింహాలు, పులులు, తోడేళ్లు ఉన్నాయి. అన్ని గొర్రెల్లో సింహాలున్నాయి, తోడేళ్లున్నాయి, పులులున్నాయి, నక్కలున్నాయి. ఏంటిది? అవి క్రూర జంతువులు.
అవి మిగతా జంతువులతో కలిసి ఎంతో సంతోషంగా తిరుగుతున్నాయి, స్నేహభావంతో సంచరిస్తున్నాయి, మధ్య మధ్యలో ఒకదానికొకటి నాక్కుకుంటున్నాయి, మధ్య ఒకదానికొకటి ముచ్చట పడుతున్నాయి. ఏంటిది నాకు అర్థం కాలేదే. దాన్ని చూసే దేవశర్మ ఆశ్చర్యపోయాడు. ఏంటిది, నాకు మాయనా, ఇదేం జరుగుతుంది? అతడి నోటి నుంచి మాట రాలేదు దేవశర్మకు. దీనికి అంతటికీ కారణం ఎవరా అని ఆ ప్రాంతాన్ని శ్రద్ధగా పరిశీలించి చూశాడు. ఎవరో ఉంటారు, కాపలా వాళ్ళు ఎవరుంటారని చూశాడు. అప్పుడు రాతి బండ మీద ఒకడు కూర్చొని ఉండటాన్ని దేవశర్మ చూశాడు. అతడు నిశ్చలంగా చూస్తూ ఉన్నాడు. అతడి కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ వాటిలో చలనం లేదు. దేవశర్మ అతడే మిత్రవంతుడు, గొర్రెల కాపరి అని గ్రహించాడు. ఈ బండ మీద కూర్చున్న వాడే గొర్రెల కాపరి. నిశ్చలంగా కూర్చున్నాడు, కళ్ళు తెరుచుకున్నాడు. అతడు ధ్యానంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి ఎలాంటి సందేహం లేకుండా నమస్కారం పెట్టి అతడితో ఇలా అన్నాడు. నమస్కారం పెట్టేశాడు. ఆనంద యతీశ్వరుడు చెప్పారు కదా అందుకని, ఓ మహాత్మా, మీరు జ్ఞానులని నాకు పెద్దల వల్ల తెలిసింది. నేను మీ నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందాలనే కోరికతో వచ్చాను. నన్ను అనుగ్రహించండి, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని కోరాడు. మిత్రవంతుడు ధ్యానం నుండి బయటకు వచ్చి ఇలా అన్నాడు. ఓ అయ్యవారు, మీరు బాగా చదువుకున్నారు, మీరు పెద్ద పండితులు, మీ ముందు నేను చాలా చిన్నోడిని. నా కోసమని అంత దూరం నుంచి ఎంత శ్రమపడి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కనుక నేను కాదనలేకపోతున్నాను. అది అటు చూడండి, ఆ గుంపులో ఒక మేక ఆకులు తింటోంది. దాని పక్కనే ఒక పులి నిలబడి దాని వంక ప్రేమగా చూస్తోంది. ఆ జీవులను చూస్తుంటే మీకేమనిపిస్తుందో చెప్పండి అన్నాడు మిత్రవంతుడు. చూశారు కదా, మేక ఆకులు తింటుంది, దాన్ని ప్రేమగా చూస్తుంది ఒక పులి. చెప్పగలరా ఎందుకని? వాటిని చూసి దేవశర్మకి ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో తోచలేదు, తెలియలేదు. అయోమయ స్థితిలో పడిపోయాడు. ఏమిటి ఉండొచ్చు ఇదని అతన్నే చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడు మిత్రవంతుడే ఇలా చెప్పాడు. ఓ అయ్యవారు, మీరు చింతించకండి, నేనే ఆ పులి మేక కథ చెబుతాను. ఇది కూడా బాగుంది, ఇది ఆత్మజ్ఞానానికి పనికి వస్తుంది. శ్రద్ధగా వినండి, భక్తితో వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో ప్రతిష్టానాపురం అనేటువంటి పట్టణం ఉంది. ఇక్కడికి కొంచెం దూరంలో, అది గోదావరి తీరాన ఉంది. అక్కడ విక్రముడు అనే విప్రుడు ఉండేవాడు. అతడి భార్య అందగత్తె. కొంతకాలం వారి సంసారం సుఖంగానే సాగింది. వారు కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాతే పెద్ద మార్పు వచ్చింది. హఠాత్తుగా విక్రముడి బుద్ధి మారింది. ఒక రోజున బోయదాన్ని మెడలో తాళి కట్టేశాడు. అప్పటి నుంచి దురభ్యాసాలకు బానిసైపోయాడు. కట్టుకున్న పెద్ద భార్యను పట్టించుకోవడం మానేశాడు. చిన్న భార్య కోసం ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలని శని దానాలు కూడా పట్టుకున్నాడు. మంచి చెడ్డ లేకుండా జీవించసాగాడు. ఇష్టమొచ్చి దానాలు తీసుకున్నాడు, ఇష్టమొచ్చినట్టు పడ్డాడు. ఇలా ప్రవర్తిస్తున్నటువంటి విక్రముడిని చూసి అతడు అసలైనటువంటి భార్య కోపించింది. విక్రముడికి మంచి మాటలు చెప్పి చూసింది. ఎందుకురా ఇవంతా వదిలేసేయని. విక్రముడు వినలేదు. నానా తిట్లైనా దారిలో పెట్టాలని ప్రయత్నం కూడా చేసింది, కానీ విక్రముడు వినలేదు. దాంతో ఆమె బుద్ధి కూడా మారిపోయింది. భర్తను వదిలేసి తన దారి దాన్ని చూసుకుంది. అంటే ఒక ధనవంతుడితో కలిసి మరో ఊరుకు వెళ్ళిపోయింది. అక్కడ జీవించడం మొదలుపెట్టింది. నా ఇష్టం, నేను పోతానని చెప్పి ధనవంతుడితో కలిసి విడిపోయింది. ఆ సమయంలో ఆమె ఎన్నో పాపపు పనులు చేసింది. కొంతకాలానికి వృద్ధురాలైపోయింది. రోగాలు ఆమెను బట్టి పీడించాయి. దాంతో ఆమె సునాయాసంగా మరణించక ఎంతో కష్టపడి మరణించింది. అందుకనే వినాదైన్యంత జీవనం, అనాయాస మరణం కావాలనని కావాలి అందరికీ. అది కాదు కదా, అందరూ కష్టపడతారు. నరకంలో బాధలంతా అనుభవించి మరో జన్మలో ఢాకిని పిశాచమై పుట్టింది. అప్పుడు కొంతమంది మంత్రగాళ్ళు దాన్ని మంత్రాలతో బంధించి చంపేశారు. ఆ తర్వాత జన్మలో ఆమె ఒక పెద్ద పులై పుట్టింది. ఆ తర్వాత అదిగో ఆ ఆడమేకై పుట్టింది. మళ్ళీ పులై పుట్టి మళ్ళీ ఆడమేకై పుట్టింది. ఇక ఆమె భర్త విక్రముడి గురించి చెబుతున్నాను విను. ఆవిడ సంగతి అట్లుంటే ఇది వీడి సంగతి. చెడు పనులు చేస్తున్నటువంటి విక్రముడు
నానా బాధలు పడ్డాడు. ఒకనాడు మరణించాడు. నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవించాడు. తర్వాత ఒక పెద్ద పులై పుట్టాడు. ఒక రోజున నేను ఈ కొండ మీద గొర్రెలను మేపుకుంటూ ఉండగా హఠాత్తుగా ఈ పెద్ద పులి దూకింది. అప్పుడు నా గొర్రెలన్నీ పారిపోయాయి. నేను పారిపోయి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నా. నాకు కూడా ప్రాణభయం కదా. అప్పుడు ఒక చిత్రం జరిగింది. నా గొర్రెల గుంపులో ఉన్నటువంటి ఈ మేక మాత్రం పారిపోలేదు. నిర్భయంగా ఈ పులికి ఎదురుగా వెళ్ళి మనుష్య భాషలో ఇలా అంది, ఓ రాజా, ఎందుకు గాండ్రిస్తున్నావు? నీ అరుపులకు నేను భయపడతానని అనుకుంటున్నావా? నేను భయపడను. ఆ మేక చెబుతున్నది. నీకు బలముంటే, నీకు దమ్ముంటే నన్ను తినేసేయి, అది త్వరగా తినేసేయి అంది. ఆ మాటలు విని పెద్ద పులి పిల్లి అయిపోయింది. చిన్న పిల్లి అయిపోయింది. దూకుతూ వచ్చిన అది వణికిపోయింది, వెనక్కి వెళ్ళింది. మేకే ధైర్యంగా ముందుకు దూకుతూ ఇలా అంది, ఓ పులిరాజా, నువ్వు అహింసా వ్రతాన్ని పాటిస్తున్నావా? లేదా నా మీద నీకు వికారం కలిగిందా? మా మేకల మాంసం తిని నీకు వెగటు పుట్టిందా? లేదా నీకు మరో జంతువుల మీద మనసైందా? పిల్లిలాగా ప్రవర్తిస్తున్నావేమిటివి? నువ్వు పులిలాగా ఉండాల. పులి ప్రవర్తించు. వేగంగా వచ్చి నా మెడ కొరికేయి అంటూ ముందుకు వెళ్ళింది. పులి ఇంకా వెనక్కి వెళ్ళి మనుష్య భాషలో ఇలా అంది మళ్ళీ, ఓ మేకరాణి, నేను నిజంగా పులినే. మేకరాణి, నేను పిల్లిని కాదు. నన్ను నమ్ము. అలాగే నేను మంచి ఆకలి మీద వచ్చాను. కోపంతోనే దూకాను. అది నిజమే, సందేహించుకు, నిజంగా కూడా. కానీ నిన్ను చూసేసరికి నా కోపం చల్లారిపోయింది. నాకు ఆకలి దప్పికలు కూడా దూరం అయిపోయాయి. నేను నిన్ను తినలేకపోతున్నాను. నాకేం జరిగిందో తెలియటం లేదంది. ఏదో నిన్ను చూస్తూనే నాకు విచిత్రంగా మనసులో అనిపిస్తున్నది. ఆ మాటలు విని మేక వింతగా చూసింది. అలా ఇద్దరూ కాసేపు ఆలోచించి అటు ఇటు చూసి చెట్టు మీద ఉన్న నన్ను చూసి నా వైపుకు వచ్చాయి. మనుష్య భాషలో ఇలా అన్నాయి, అయ్యా, మా ప్రవర్తనలో తేడాలు వచ్చాయి. మేము మారిపోయాం. మా మార్పు కారణమేమిటి అని అడిగాయి. నేను కూడా ఆ జంతువుల మాటలు విని కాసేపు ఆలోచించాను. నాకేమీ తోచలేదు. చుట్టూ చూసా. అప్పుడు నాకు ఒక చెట్టు మీద కోతి కనిపించింది. అది కూడా తన స్వభావానికి భిన్నంగా ఉంది. అది మనిషి కూర్చున్నట్టుగా చెట్టు మీద కూర్చొనుంది. నేను దానిలోని మార్పును తేడాను గమనించాను. అది మామూలు కోతి కాదని తెలుసుకున్నా. నెమ్మదిగా చెట్టు దిగి పులిని మేకను వెంటబెట్టుకొని కోతి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, ఓ వానరరాజా, మా సందేహాన్ని తీర్చు అని అడిగాను. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి కోతి కళ్ళు తెరిచి మనుష్య భాషలో ఒక వింత కథను నాకు ఇలా చెప్పింది. ఓ పశువుల కాపరి, అదిగో అక్కడొక శివాలయం ఉంది, దాన్ని చూడు. అది గొప్ప మహిమ కల ఆలయం. సాక్షాత్ బ్రహ్మదేవుడు అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. పూర్వము సుశర్మ అనే పూజారి శివుణ్ణి బాగా చూసుకునేవాడు, చక్కగా పూజించేవాడు. ఈ ఆలయం అడవిలో ఉండటం వల్ల ఇక్కడికి ఎవరూ వచ్చేవారు కాదు. కానీ ఒక రోజున ఒక మహర్షి ఆ ఆలయానికి వచ్చాడు. ఆయనను సుశర్మ ఆదరించి ఇలా అన్నాడు, అయ్యా, నేను ఇక్కడ చాలా కాలం నుంచి శివుణ్ణి పూజిస్తున్నాను, తత్వజ్ఞానం కోసం శివుణ్ణి ఆరాధిస్తున్నాను. ఈరోజు మీ రాకతో నా పూజ ఫలించింది, నేను ధన్యుణ్ణి అయ్యాను. ఈ శివుడెవరు? ఈయన తత్వమేమిటి? ఈయనకు నాకు గల సంబంధం ఏమిటి అని ఈ శివయ్యను అడుగుదామంటే ఈయన ఉలకడు పలకడు ఈ విగ్రహం. పోనీ మరో మనిషి అడుగుదామంటే మీరు తప్ప ఇంకెవడు ఇక్కడికి రాలేదు. అందుచేత నా సందేహాలు, నా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నా సందేహాలన్నీ ఇట్లా ఉండిపోయాయి. నేనేం చేయటం? కనుక దయచేసి వాటిని తీర్చండి, నాకు శాంతిని చేకూర్చండి, దయతో నాకు తత్వబోధ చేయండి అని ప్రార్థించాడు. ఆ మహర్షి మాత్రం ఆ పూజారి అయినటువంటి సుశర్మ మాటలు విని ఏమీ మాట్లాడలేదు. కాసేపు మౌనంగా ఉన్నాడు. అప్పుడు సుశర్మ మాత్రం ఈయన బ్రహ్మాండంగా అనుగ్రహిస్తాడు అనుకొని పొంగిపోయాడు. ఇంతలో మహర్షి పక్కన ఉన్నటువంటి ఒక రాతి పలక మీద బలపంతో భగవద్గీతలోని
ద్వితీయాధ్యాయం అంతా రాసి ఇలా అన్నాడు, ఓ సుశర్మ, నీకు గల సందేహాలు ప్రశ్నలు తొలగాలంటే ఈ ద్వితీయాధ్యాయాన్ని పారాయణ చెయ్యి, రోజూ పారాయణ చెయ్యి. నీకు శివుడు కనిపిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు తత్వాన్ని ప్రసాదిస్తాడు అని అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు. సుశర్మ ఆశ్చర్యపోయాడు. కొంతసేపటి తరువాత తేరుకొని భగవద్గీతలోని ద్వితీయాధ్యాయంలోని శ్లోకాలను నిరంతరం పారాయణ చేశాడు. ఆ శ్లోకాలతోనే శివుడికి అభిషేకం చేశాడు. రోజులు గడిచాయి. మహర్షి చెప్పినట్లుగా నెమ్మదిగా ఆ శ్లోకాలలోని అర్థం అతడికి తెలియసాగాయి. అట్లా చేస్తూ 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 అర్థం అదంతకదే వచ్చేస్తుంది. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత ద్వితీయాధ్యాయంలోని అర్థం అంతా అతడికి అనుభవంలోకి వచ్చింది. దాంతో సుశర్మకు గల సందేహాలు ప్రశ్నలు తొలగిపోయాయి. అతడి మనస్సు ప్రశాంతమైపోయింది. అతడి అంతఃకరణం శుద్ధమైపోయింది. ఒకనాడు దైవానుగ్రహంతో సుశర్మకు ఆత్మజ్ఞానం లభించింది. దానితో సుశర్మ అడుగుపెట్టిన ప్రదేశాలన్నీ శాంతితో నిండిపోయాయి. సుశర్మ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అక్కడక్కడంతా రాగద్వేషాలు చల్లారిపోయాయి. అక్కడ జంతువులు స్నేహంగా జీవించసాగాయి. చివరికి ఆ జంతువులకు సుఖదుఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాలు కూడా అణగారిపోయాయి. ఆ సుశర్మ దేహాన్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన ప్రభావం నేటికీ ఉంది. ఓ మిత్రవంత, ఆ ప్రభావం వల్లనే నీ గొర్రెల మందలోని పులులు, తోడేళ్ళు, మేకలు ద్వేషాలు విడిచి స్నేహంగా జీవిస్తున్నాయి, కలిసిమెలిసి తిరుగుతున్నాయి. దానిని గ్రహించు. ఆ ప్రభావం వల్ల నేను మారిపోయాను. నేను కోతినై ఉండి కూడా నాలో కోతి లక్షణాలు లేవు. నాకు కోతి స్వభావం లేదు. నేను హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను. వీడు పులై ఉండి కూడా హింసను చేయలేకపోతున్నాడు. ఈ మేక వీడికి పాత భార్య అయినటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టింది. అందుకే పులితో కలిసి తిరుగుతోంది. ఇదంతా మహాత్ముడైన ఆ సుశర్మ యొక్క ప్రభావం. అంతేకాదు, ఆ గుడిలో ఉన్న శిలాపలకం యొక్క ప్రభావం అని దాని రహస్యం తెలుసుకో అన్నాడు కోతిరాజా. అప్పుడు నేను ఆ పులిని, మేకను వెంటబెట్టుకొని గుడికి వెళ్ళి శిలాపలకం దగ్గరికి వెళ్ళి భగవద్గీతలోని ద్వితీయాధ్యాయాన్ని చదివాను. ఆ జంతువులకు వినిపించాను. అలా ప్రతిరోజూ చేశాను. అలా చేయగా నా తపస్సు కూడా ఫలించింది. నాకు జ్ఞాన సమాధి స్థితి పెరిగిపోయింది. ఈ జంతువులకు మాత్రం సత్వగుణం పెరిగిపోయింది. అందుకే ఇక్కడ జంతువులన్నీ ఈ ద్వితీయాధ్యాయం పారాయణ మహిమ వల్ల స్నేహమయంగా జీవిస్తున్నాయి. కనుక ఓ దేవశర్మ, గొర్రెలను కాచుకునే నాకే ఈ శ్లోకాల వల్ల ఇంత జ్ఞానసిద్ధి లభిస్తే పండితులైన మీకు జ్ఞానం లభించదా? లభించి తీరుతుంది. కనుక మీరు కూడా గీతలోని ద్వితీయాధ్యాయంలోని శ్లోకాలను పారాయణ చేయండి, నిత్యము పారాయణ చేయండి అన్నాడు. దేవశర్మ ఆ బోధనంతా విని గొర్రెలను కాసుకునే ఈ మిత్రవంతుడు ఇంత జ్ఞానవంతుడు కావటానికి గీతలోని 2వ అధ్యాయమే కారణం అని గ్రహించాడు. జంతువులలో ప్రేమ పెరగటానికి కూడా 2వ అధ్యాయమే కారణం అని తెలుసుకున్నాడు. మిత్రవంతుడికి నమస్కారం చేసి గుడికి వెళ్ళాడు. శిలాపలకం మీద గల ద్వితీయ అధ్యాయంలోని శ్లోకాలను అక్కడికక్కడే నేర్చుకున్నాడు, కంఠస్థం చేశాడు. మళ్ళీ మిత్రవంతుడి దగ్గరికి వెళ్ళి యతి అయిన ఆనందుడు తనను పంపించిన కథనంతా చెప్పాడు. తర్వాత అనుమతి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆనాటి నుంచి భగవద్గీతలోని ఆ రోజు నుంచి ద్వితీయ అధ్యాయాన్ని నిరంతరంగా పారాయణ చేశాడు. అందులోని విషయాలను అనుసంధానం చేసుకోసాగాడు. అతి కొద్ది కాలంలోనే దేవశర్మకు ఆత్మజ్ఞానం లభించింది. చివర్లో పరమపదాన్ని పొందాడు. ఈ కథను విష్ణుమూర్తి ద్వారా విన్న లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. శివుడి ద్వారా విన్న పార్వతీదేవి ఆమె కూడా ఆశ్చర్యపోయింది.
ఈ ద్వితీయాధ్యాయం భగవద్గీత మొత్తానికి సారభూతమైనది కనుక దీని ప్రభావం వల్ల దీనిని పఠించే వారికి ద్వంద్వాతీత స్థితి లభిస్తుంది. అంతేకాకుండా వారి పరిసరాలలో జీవించే జంతువులతో సహా సమస్త జీవులకు మేలు కలుగుతుంది. అవి ఉద్ధరించబడతాయి. కనుక ఎవరు ఈ ద్వితీయాధ్యాయాన్ని భక్తితో పారాయణం చేస్తారో వారు తప్పకుండా ఆత్మజ్ఞానాన్ని పొంది ఉత్తమ గతిని పొందుతారు అని మహావిష్ణువు లక్ష్మీదేవికి బోధించాడు. ఈ బోధన శివుడు పార్వతీదేవికి బోధించాడు. అటువంటి బోధన అత్యుత్తమైనటువంటి కథ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.